విలేజర్లు ఏమంటారు అంటే ఈ గ్రనైట్ మాఫియా అనేది అఫీషియల్లను కూడా కంట్రోల్ చేస్తుంది అని. మా గుట్టలు మా ఊర్లు దొంగిలించబడుతున్నాయి, మాకు కూడా జస్టిస్ ఇస్తాడు అని అంటున్నాడు. మా ల్యాండ్ మాకు రీస్టోర్ కావాలా, ఈ ఇల్లీగల్ లైసెన్సులు ఇల్లీగల్ అప్రూవల్స్ ఏవైతున్నాయో అవన్నీ రద్దు చేయాలా, ఈ కల్పరిట్లను అరెస్ట్ చేయాలా, ఎన్విరాన్మెంటల్ లాస్ ఏమైతుందో వాళ్ళను శిక్షించాలా. సుమారు 150 నుంచి 200 ట్రక్ల రాళ్ళు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి డైలీ అని అంటే మళ్ళీ ఎంత ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అవుతుంది, గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ ఎంత అవుతుంది, డస్ట్ పొల్యూషన్ ఎంత అవుతుంది, ల్యాండ్ స్లైడ్లు ఎంత అవుతుంది, అక్కడ ఉన్న ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు లేకుండా, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు మ్యాండేటరీగా ఉండాలి, మళ్ళీ అది లేకపోతే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986కి వైలేట్ చేసినట్టే కదా. ర్యాంపెంట్ ఇల్లీగల్ మైనింగ్ అవుతున్నాయి, గుట్టలు ఫారెస్ట్లను కడగనాకేస్తున్నారు, మాఫియాలు దిగుతున్నాయి, దొంగ సర్టిఫికెట్లు చేస్తున్నారు, అక్కడ విలేజర్లే ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటలేదు అని అంటే ఎవరెవరితో చేతులు కలిపినరు, లంగలెవరు, లక్షణాలు ఉన్నోళ్ళు ఎవరు?